హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా మంచి రెసిపీ అండి. ఎండి చేప దోసకాయ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్. చేసే విధానం చూపిస్తాను, చూసేయండి. మరి చూడండి గ్రేవీ ఎంత బాగుందో. ముక్క అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఎండి చేప స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉందండి ఈ కర్రీ. ఎండి చేప వాసన అనేది రావట్లేదు. ముందుగా నేను ఎండి చేపలని శుభ్రంగా కడిగి వాటర్ అంతా తీసేసి చూడండి వేయించుకున్నాను. ఇప్పుడు వేయించుకున్న దాంట్లోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను అండి. ఇవి వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న సీడ్స్ తీసేసి దోసకాయ ముక్కలు వేసానండి. దీంట్లోనే మగ్గడానికి ఒక సరిపడగా ఉప్పు వేసానండి, ఒక స్పూను వేసి ఒకసారి కలిపేద్దామండి. అటు ఇటుని కలిపేసాను. కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి. ప్రతి కూరలో పసుపు వేసుకోవాలండి. మనం ఒరిజినల్గా ఆడించుకున్నదైతే ఇంకా మంచిది బయట కొనేదానికన్నా. ఇలా వేసాను కదండి. ఇప్పుడు దీన్ని మగ్గబెట్టుకుందామండి. చూడండి ఇలా వేసాం కదా. ఇప్పుడు ఇది ఇలా మగ్గబెట్టాం కదండి. మేము మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి మగ్గేద్దామండి. చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒక టమాటా అండి, మీ ఇష్టం. ఎక్కువ టమాటాలు కూడా వేసుకోవచ్చు. అయితే నాకు కూర ఎక్కువైపోతుంది మాకు అనేసి నేను ఒక టమాటా వేసాను. ఒక టమాటా వేసి మగ్గబెడుతున్నానండి. చూడండి అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసానండి. ఒక స్పూన్ వేసి మగ్గబెట్టి చక్కగా దగ్గరికి ఎగిరిన తర్వాత కొద్దిగా దీంట్లో మనం ఇంకా ఐటమ్స్ ఉన్నాయండి, అవి కూడా వేసేద్దాం. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. డిఫరెంట్ స్టైల్లో టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసాను. అలాగే కారం 2 స్పూన్లు వేసాను. అలాగే గరం మసాలా ఒక స్పూన్ వేసానండి, ఒక హాఫ్ స్పూను వేసి కలిపేద్దామండి. చాలా చాలా టేస్ట్ అని చెప్పాను కదా, ఇది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాను. చేసుకోవడం కూడా సింపుల్ అండి. రోజు రొటీన్గా దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి, దోసకాయ పిక్కులు, అదే పచ్చడి, తర్వాత దోసకాయ ఇంకా వగేరా ఏమైనా చేస్తాం కదా. అలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది. పచ్చిమిరకాయలు 2 పచ్చిమిరకాయలు కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టేశానండి. మగ్గుదా ఉంటుంది కదా, మగ్గనిద్దాం. అలాగా కొద్దిగా వాటర్ వేద్దామండి. ఎందుకంటే ఆ వాటర్ వేస్తే కొంచెం ముక్క కూడా మెత్తబడి చక్కగా బాగా ఉడుకుతుందండి. అందుకు వాటర్ వేస్తాం. ఎక్కువ వాటర్ వేసి ఉడకబెట్టక్కర్లేదు. కూరని త్వరగానే మగ్గిపోతుంది, ఫాస్ట్గానే చేసుకోవచ్చు. అయితే నాకు వీడియో కోసం కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూద్దాం మనం ఎలా ఉందో వాతావరణం. చూడండి చాలా బాగా మగ్గింది కదా. మొక్క కూడా చూసాను, చాలా మెత్తగా అయిపోయింది. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం చూడండి మగ్గిపోయింది మొత్తం. చూసారు ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు మనం శుభ్రం చేసుకుని వేయించుకుంటే అండి స్మెల్ అనేది ఉండదు. మరి కడుక్కోవడం కూడా వేడి నీటిలో కడిగానండి. వేడి నీటిలో అది మిస్ అయ్యింది. వేడి నీటిలో కడుక్కుంటే అండి పైన పొర మనం ఏం కష్టపడక్కర్లేదు. గడితే ఇలా తిప్పితే మొత్తం అలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోనే కాస్త ఉప్పు వేసానండి, ఉప్పు తక్కువ అయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సావిడే ఎండి చేప ముక్కలండి, ఉప్పు చేప అంటారు, ఈ ముక్కలు వేసాను. వేసేసి కలిపేద్దామండి ఒకసారి. అస్సలు కూర నీసు వాసన అనేది లేదు. ఒక మాట అండి, ప్లీజ్ సబ్స్క్రైబర్ అవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. ఉంటానండి.